शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्యంతం వందే గురుపరంపరాం. ఈరోజు 8వ రోజు 18వ సర్గలో ఉన్నాం. శ్రీరామావతార ఘట్టము, విశ్వామిత్రుని ఆగమనము. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిసినవి. దేవతలు అందరూ తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి. యజ్ఞ దీక్ష నియమములు పూర్తి కాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించెను. యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సమ్మానించెను. వారును మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరిరి. అయోధ్య నుండి తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడొసంగిన వస్త్రాభరణములకు సంతసించిన వారై చక్కగా బాసిల్లిరి. రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభ లక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షుల ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను. నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను. పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యెను. దీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వారినందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడ్కోలు పలికెను. దశరథ మహారాజు వచ్చిన వారందరినీ వీడ్కోలుపై మిక్కిలి ఆనందించెను. అనంతరము పుత్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచు హాయిగా నివసింపసాగెను. యజ్ఞము ముగిసిన పిమ్మట 1 సంవత్సర కాలము గడచెను. 12వ మాసమున చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను. అందరూ ఒకసారి జై శ్రీరామ్ అనుకోండి. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను 5 గ్రహములను తమ ఉచ్చస్థానములయందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురు చంద్రులు కలిసియుండిరి. బుధాదిత్యులు మేషమునందుండిరి. జగన్నాథుడు అన్ని లోకముల వారిచే నమస్కరింపబడువాడు. సర్వ శుభ లక్షణ సంపన్నుడు, మహాభాగ్యశాలియు, విశ్వంస సంభూతుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా కన్న కౌసల్యాదేవి ఎంతయు ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడు, మహా తేజస్శాలియు అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడు, వజ్రాయుధమును చేతియందు ధరించువాడైన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితి వలె ఆమె ఎంతయు శోభిల్లెను. సత్యవాక్ పరిపాలకుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, విష్ణువు యొక్క చతుర్థాంశ అయిన వాడు అగు భరతుడు కైకేయి యందు జన్మించెను. భరత జననానంతరము వీరులు, వివిధములైన అస్త్ర ప్రయోగములయందు నిపుణులు, విష్ణుంసతో ఒప్పెడి వారైన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలను సుమిత్రాదేవి కనెను. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నమునందు చైత్ర శుద్ధ దశమి నాడు జన్మించెను.
అతడు గురువు యొక్క క్షేత్రమైన మీనలగ్నమునందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడయ్యను. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నమునందు చైత్ర శుద్ధ దశమి గడియలలో జన్మించిరి. 5 గ్రహములు ఉచ్చరాశిలో ఉన్నప్పుడు ఈ నలుగురు జననములు సంభవించెను. దశరథునకు కలిగిన 4 కుమారులు అన్ని విధములగును ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరూ వేరువేరుగా విశిష్టములైన గుణములు గలవారు. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు బాసిల్లుచుండిరి. రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసిరి. అప్సరసలు కనుల పండువుగా నృత్యములు చేసిరి. చక్కగా దేవదుందుబులు మ్రోగెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతటయు ఉత్సవములు జరిగినవి. అందు ప్రజలెల్లరూ అత్యుత్సాహముతో పాల్గొనిరి. రాజవీధులన్నీయు కోలాహలములతో నిండిపోయెను. నటీనటుల అభినయ ప్రదర్శనము తోడ నర్తకుల యొక్క నృత్య వినోదములతోడ విలసిల్లెను. గాన వాద్య గోష్ఠులతోడ వందమాగదుల స్తోత్ర పాఠములతోడ ప్రతిధ్వనించెను. రాజు పౌరాణికులకు 100 మాగదులకు పారితోషికములు ఇచ్చెను. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను ధన కనక వస్తు వాహనములను దానము చేసెను. పుత్రులు జన్మించిన 11 దినముల పిమ్మట దశరథుడు వారికి జాత కర్మ నామకరణోత్సవములను నిర్వహించెను. కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అని, కైకేయి సుతునకు భరతుడు అని, సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణములు చేసెను. తన సద్గుణములచే అందరినీ ఆనందింపజేయవాడు రాముడు. శ్రీరాముని వనవాస కాలమున రాజ్యభారమును వహించువాడు భరతుడు. రాముని సేవించుటను గొప్ప సంపదగా భావించువాడు లక్ష్మణుడు. శత్రువులను హతమొనర్చువాడు శత్రుఘ్నుడు. వారి పేర్లలో గల వైశిష్ట్యము ఇదే. ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ ఉంది, అందుకని చదివాను. రాజు బ్రాహ్మణులను, పురజనులను, గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తపరిచెను. ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములుగా రత్నములను పుష్కలముగా బహూకరించెను. పిమ్మట దశరథుడు తన 4 పుత్రులకు అన్నప్రాసన, చౌలోపనయనాది సంస్కారములను సకాలమున జరిపించెను. ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజ పతాకము వలె వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను. మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయు ప్రేమపాత్రుడయ్యను. ఆ రాజకుమారులందరూ వేద శాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్యయందు ఆరితేరిరి. ప్రజల హితమునందే ఆసక్తి గలవారైరి. వారందరూ విజ్ఞాన కనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘు వంశజులలో మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము గలవాడు. సమస్త ప్రజలకు పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగెక్కినయు, అశ్వమును అధిరోహించినయు, రథమునందుండియు యుద్ధమునర్చుటలో కుశలుడు. ధనుర్విద్యయందు నిరతుడు. సర్వదా తల్లిదండ్రుల సేవలలో నిమగ్నుడై ఉండెడివాడు. ప్రజలను ఆనందింపజేయునట్టి అన్నయ్యకు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండియు భక్తి తత్పరుడు. నిత్యము ఆయనను సేవించుటయే ఒక మహాభాగ్యముగా తలంచువాడు. రామసేవలయందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధములుగా ప్రియమును గూర్చుచుండువాడు. అతడు రామునకు బహిప్రాణము. పురుషోత్తముడైన శ్రీరాముడు లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేడివాడు కాడు. తల్లి కౌసల్య తీసుకుని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో భుజించెడివాడు కాడు. అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేడివాడు కాడు. రాముడు
అశ్వమునెక్కి వేటకు వెళ్ళునప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచు వెంట నడిచెడివాడు. లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడును అతని వలె సేవా స్వభావము గలవాడు. అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎనలేని ప్రేమను కలిగియుండెను. చక్కని శుభలక్షణ సంపన్నము గల తన నలుగురు ప్రియ పుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను నలుగురు దిక్పాలరులతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడాయను. ఆ నలుగురు కుమారులు వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచిరి. ఎట్టి పరిస్థితుల యందు పొరపాటునైనను అకృత్యములకు పాల్పడేవారు కారు. లౌకిక ప్రజ్ఞానిధులు, దూరదృష్టి గలవారు. ఇట్లు ప్రతిభాశాలురు, తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మవలే ఆనందించెను. పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండిరి. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచుండిరి. ధనుర్వేదమునందు నిష్టగలిగియుండిరి. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడు జోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగెను. మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి అచటికి విచ్చేసెను. రాజును దర్శింపగోరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో, నేను గాదిరాజు కుమారుడను, కుసికుని వంశము వాడను. నా పేరు విశ్వామిత్రుడు. నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను. విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనమునకు పరుగెత్తి వారు రాజు ప్రాసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గూర్చి ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజునకు నివేదించిరి. ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురేగెను. కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతోషించెను. పిమ్మట ఆయనకు అర్ఘ్యపాద్యాది సత్కారములను జరిపెను. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను. పిదప అతడు మహారాజుతో కుశల ప్రశ్నలను గావించెను. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ పురము, ధనాగారము, కోసల దేశము, బంధుమిత్రులు కుశలమే గదా? సామంతరాజులందరూ నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యములు, అతిథి సత్కారాదులు చక్కగా సాగుచున్నవి గదా అని దశరథుని పరామర్శించెను. పిమ్మట మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను. ఇంకను మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచితముగా పరామర్శించెను. ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారై వారందరూ ఎంతగానో సంతసించిరి. పిమ్మట అందరూ రాజసభ భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అచట ఆసీనులైరి. మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతించుచు ఇట్లనను: ఓ మహర్షి, అమృతము లభించినట్లు, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లు, సంతానము లేని వారికి ధర్మపత్ని అందు పుత్రులు కలిగినట్లు, నష్టపోయిన వానికి నిధులు లభించినట్లు, పుత్రుల వివాహాది మహోత్సవముల యందు సంతోషము పెళ్ళుబికినట్లు మీ ఆగమనము మాకు మహానందమును గూర్చినది. మీకు స్వాగతము. ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము. ధన్యుడనైతిని. మీ అభీష్టమేమి? అందులకై నేనేమి చేయవలను? దానమును గొనుటకు మీరెంతయు పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది. నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి. అనంతరము
తప ప్రభావమున బ్రహ్మర్షిత్వము సాధించితిరి కనుక మీరు మాకు బహుదా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరిచినది. మా గృహము పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడనైతిని. మీరు ఏ కార్య నిమిత్తమై ఇచటికి వచ్చితిరో తెలుపుడు. మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను, అనుగ్రహింపుడు. ఓ కౌశిక, కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడనైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చెదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములను ఫలించినవి. నేను అదృష్టవంతుడను. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీణుల విందొనర్చినవి, హృదయమునకు ఆహ్లాదమును గూర్చినవి. అంతట ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కినవాడు, శమధమాది విశిష్ట గుణ సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయను. 19వ సర్గము. యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపుమని విశ్వామిత్రుని అభ్యర్థనము. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు నుడివెను. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడవు. వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను అందిన వాడవు కనుక నీవు ఇట్లు మాట్లాడుటయే యుక్తము. నేను సంకల్పించిన కార్యమును తెలిపెదను, దానిని ఆచరింపుము. నీవు ఆడిన మాట తప్పకుము. ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞదీక్షను చేపట్టి తిని. కామరూపులైన 2 రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు. నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తి అగుచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు, సుబాహు అను 2 రాక్షసులు మాంసఖండములను, రక్తములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురియగుచున్నది. నా శ్రమ ఎంతయు వృధా అగుచున్నది కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇతటికి వచ్చి తిని. ఓ భూపతి, అట్లు విఘ్నములను కలిగించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు గాని వారిని శపించుటకు గాని యజ్ఞ దీక్షలో ఉన్న నాకు యుక్తము కాదు కదా. ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు, కాకపక్షధరుడు, సూర్యుడు, నీ కుమారులలో పెద్దవాడైన శ్రీరాముని నా వెంట పంపుము. శ్రీరాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావమున యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సులు సమకూరును. అందులకు సందేహము లేదు. ఈయన ఖ్యాతి ముల్లోకముల యందును వ్యాపించును. ఏ విధముగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలువజాలరు. శ్రీరాముడు తప్ప మరి ఒకడు ఎవ్వడును వారిని చంపజాలడు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసియున్నారు. అందువలన వారికి చావు దగ్గర పడినది. వారు ఏ విధముగా రాముని యందు నిలువజాలరు. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణముగా రాముని శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పుచున్నాను. ఆ మారీచి, సుబాహువులు రాముని చేతిలో మరణించినట్లే భావింపుము. మహాత్ముడైన శ్రీరాముడు సాటి లేని పరాక్రమము గలవాడు. ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును. నేనే కాదు, మీ పురోహితుడు మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఎరుగును. అంతేకాదు, తపోధనులైన ఈ వాసుదేవాది మహర్షులు ఎరుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలను, ధర్మ వృద్ధిని నీవు కోరుకున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకుత్స, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపించుము. రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడగు శ్రీరాముని 10 దినముల పాటు యాగరక్షణార్థమై వెంటనే నాతో పంపుము. ఇదియే నా అభీష్టము. ఓ దశరథ మహారాజా,
ఏమాత్రము విలంబము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తియగునట్లు చూడుము. నీకు మేలగుగాక, మనస్సున కలత చెందకము. ధర్మాత్ముడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమును గురి అయి భయముతో కృంగిపోయెను. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలచవేసెను. అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనమునందే మిగులు చెలించిపోయేను. మరి చెలించిపోడా దశరథ మహారాజు? ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న రామచంద్రుని ఆయనేమి షికారికి తీసుకెళ్తానంటలేదు, పార్కుల చుట్టూ తిప్పి తీసుకొస్తానంటలేదు. రాక్షసులతో యుద్ధం చేయిస్తాను, 2 రాక్షసులతో అని చెప్పి అడిగాడు. ఇప్పుడు ఆ తండ్రి కంగారు పడుతున్నాడు. ఏం చెప్పారో సమాధానం చదువుదాం. 20వ సర్గ. దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అసక్తతను ప్రకటించుట. అంతటి విశ్వామిత్ర మహర్షికి దశరథ మహారాజు ఇప్పుడు నేను పంపలేను అని చెప్పాలన్నమాట. ఎలా చెప్పారు అనేది కథలో చదువుకుందాం. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యను. పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లనెను. రాజీవలోచనుడైన నా రాముడు 16 వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిరుత ప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకోను. ఇదిగో ఈ అక్షౌణి సేనకు నేను అధిపతిని. ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈ నా భటులు శూరులు, మొక్కపోని పరాక్రమశాలురు, వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రము కోరవలదు. నేనే ధనుర్బాణములను చేతబట్టి నీ యాగ సంరక్షణను చేయగలను. యుద్ధరంగమున సేనలకు నాయకత్వము వహించి నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను. నేనే అచటికి వచ్చెదను. నీ యజ్ఞ వ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తియగునట్లు చేయుదును. కనుక రాముని పంపవలసినదిగా అడుగవలదు. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలములను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములలో ఆరితేరినవాడు కాడు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు. ఓ మునీశ్వర, శ్రీరాముని సంగతి అట్లుండనిండు. రాముని నడబాసి ఒక్క క్షణకాలమైనను నేను బ్రతుకజాలను కనుక ఆ పసివానిని కోరవద్దు. యజ్ఞవ్రతమున చేపట్టిన ఓ బ్రహ్మర్షి, తప్పనిసరిగా రాముని వెంటగొని పోదలిచినచో నేనును చతురంగ బలములతో వచ్చెదను. అనుమతింపుడు. నాకును 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశముల కోర్చి మా నోములు పంటగా ఈ రాముడు మాకు కలిగెను కనుక ఈ పసిబాలుని మీరు కోరవలదు. నా 4 కుమారులలో రాముడనిన నాకు అత్యంతమైన ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకొని వెళ్ళవలదు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులెవరు? వారి పరాక్రమము ఎట్టిది? వారు ఎవరి కుమారులు? వారి ఆకారములెట్టివి? వారికి ఎవరి అండగలదు? ఓ బ్రహ్మర్షి, కపట యుద్ధములో దిట్టలైన ఆ రాక్షసులను నేను గాని, నా సేనలు గాని, రాముడు గాని ఎట్లు ఎదుర్కొనవలను? ఓ మహాత్మా, ఆ రాక్షసులు పరాక్రమముచే విర్రవీగుచున్నవారు గదా. ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలపవలను? అంతయును నాకు విశదపరచుము. దశరథుని వచనములను విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. రావణుడు అను రాక్షసుడు పౌలస్త్య వంశమున జన్మించెను. అతడు మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. అతనికి పెక్కు రాక్షస బలము గలవు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను. అతడు ఆ వర గర్వముచే
ముల్లోకములను బాధించుచున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడు అని ప్రతీతి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనుటలేదు. కాని అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబాహువు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్నారు. విశ్వామిత్ర మహర్షి ఇట్లనగా దశరథుడు ఆ మునితో ఇట్లనెను: రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా పుత్రుని మీరే అనుగ్రహింపవలెను. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవ్వరును సంగ్రామ రంగమున రావణుని ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయము చెప్పనేలా. ఆ రావణుడు రణభూమి యందు ప్రతి వీరుల యొక్క బల పరాక్రములను హరించివేయును. కావున ఓ మునిపుంగవ, నేను నా సైన్యములతో కూడి గాని పుత్ర సైతుడనై గాని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు, యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు కాడు, పైగా బాలుడు. కావున అతనిని నేను పంపజాలను. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్న ఆ మారీచ, సుబాహువులు సుందోపసుందుల కుమారులు. యుద్ధమున వారు యమునితో సమానులు కనుక నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ, సుబాహువులు మిక్కిలి పరాక్రమశాలురు. కథన రంగమున కాకులు దీరినవారు. వారిలో ఒక్కనితో సైతము నా మిత్రులతో కూడి అయినను నేను యుద్ధము చేయజాలను. బ్రాహ్మణోత్తముడును, కుని వంశము వాడును, మహాపురుషుడైన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయను. సమిదలతో ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్నివలే ఆ మహర్షి మండిపడెను. తర్వాత ఏం జరిగింది? విశ్వామిత్రుడి వద్దకు మన శ్రీరాముడు ఆయన వెంట వెళ్ళారా లేదా, దశరథుడు పంపించాడా లేదా అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.